సెకండ్ సినిమాకి బోయపాటి గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ అండ్ సూపర్ డైరెక్టర్ నాకు సెకండ్ మూవీ దొరకడం నేను నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దేవి గారితో, ప్రకాష్ గారితో, మా హోల్ యాక్చువల్లీ ఫస్ట్ మూవీ అల్లుడు సీన్తో ఎవరితో వర్క్ చేసిన అందరితో వర్క్ చేయడం, మళ్ళీ రెండో సినిమా కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. సక్సెస్ వచ్చిన వెంటనే ఇంకొకటి ప్రారంభం అవటం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మా వినయ్ భయ్యతో నాకు అది ఎప్పుడు సక్సెస్ అలౌడ్ అయిపోయింది. ఆయనతో ఎప్పుడు హిట్ సినిమాలే మాకు ఇచ్చారు ఆయన. సో అల్లుడి సీను ఆయన కాంబినేషన్లో ఫస్ట్ టైం శ్రీనివాస్తో వర్క్ చేయడం రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ అల్లుడి సీను. అండ్ ఇప్పుడు మళ్ళీ మా బోయపాటి గారితో ఆయనతోటి అలాగే సక్సెస్ అలవాటు అయిపోయింది. 3 సూపర్ హిట్స్ ఇచ్చారు మాకు. సో మీకు థ్యాంక్స్ సార్. వినయ్ భయ్య మీకు థ్యాంక్స్. సో ఇప్పుడు ఇంకొక సూపర్ హిట్ కన్ఫర్మ్గా ఆయన ఇస్తారు, ఈయన చేస్తారు, సురేష్ గారు తీస్తారు. సో అది మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అల్లుడి సీన్ని ఒక సూపర్ హిట్ చేసినందుకు ఫస్ట్ కృతజ్ఞతలు. నాకు బాగా ఆనందాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే అల్లుడి సీను రిలీజ్కి ఒక 10 days ముందు బోయపాటికి సాయి నచ్చాడనే విషయం తెలిసి నేను చాలా ఆనందించాను. అంటే అప్పటి మైండ్ సెట్ ఏంటంటే 10 రోజులు రిలీజ్కి ముందు చాలా టెన్షన్లో ఉంటాం. కానీ యాజ్ అ డైరెక్టర్, ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హై వోల్టేజ్ యాక్షన్స్ తీసే డైరెక్టర్లో మన బోయపాటి శ్రీని గారు ఒకడు. ఆయనకి నా హీరో నచ్చాడు అనేది నాకు అసలు చాలా ఆనందం వేసిన మూమెంట్ అది. ఆయన సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత అప్రోచ్ అయితే అది కాదు, నేను రిలీజ్కి ముందే చెప్తున్నాను ఈ అబ్బాయితో సినిమా తీస్తానని ఆయన అంటే నేను చాలా ఆనందపడ్డా. దాని తర్వాత ఇతను అంత అదృష్టవంతుడికి ఎవరు ఉండరు అసలు. ఫస్ట్ ఒక మంచి ఫాదర్, అంటే కొడుకు కోసం దేనికైనా రెడీ అయిన ఫాదర్ ఉండడం సాయి అదృష్టం. అలాగే ఫస్ట్ అల్లుడి సీన్ లాంటి ఒక మంచి హిట్, వెంటనే బోయపాటి సీన్ లాంటి ఒక డైరెక్టర్తో ఇంకా 35 days ఇంకా 50 days అవ్వకుండానే సినిమా ఓపెన్ అంత పెద్ద డైరెక్టర్తో సినిమా దొరకడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమాని చాలా అద్భుతంగా, అంటే మనందరికీ తెలుసు ఆయన కెపాసిటీస్. ఒక లెజెండ్ సినిమాకి పనిచేసిన అందరూ టీం, కెమెరామెన్ దగ్గర నుంచి రత్నం గారు నాకు చాలా ఇష్టమైన రైటర్. ఆయన రత్నం గారు, ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, కెమెరామెన్ ఆయన బిల్సన్ గారు, అందరూ టాప్ టెక్నీషియన్స్. ముఖ్యంగా దేవి నాకు 3 హిట్లకి తను పనిచేశాడు. బోయపాటి గారికి 3 హిట్లకి పనిచేశాడు. మళ్ళీ 4వది రెడీ అవుతుంది. అల్లుడి సీను సక్సెస్లో తన పాటలు కానీ తన రికార్డింగ్ కానీ చాలా హెల్ప్ చేసాయి. థ్యాంక్ యూ దేవి. ఎందుకంటే అల్లుడి సీన్ రిలీజ్ అయ్యాక ఇదే కలవడం, తను అమెరికాలో ఉన్నాడు, మేము ఎక్కడ ఉన్నాం. ఈ సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు తను. సురేష్ గారు అన్కాంప్రమైజ్డ్గా తీసే ప్రొడ్యూసర్. ఇది నాకు తెలిసి ఈ సినిమా ఎక్కడ ఉంటుందని నా ఫీల్. థ్యాంక్ యూ. మా తెలుగు ప్రేక్షకులు అల్లుడి సీన్ ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. ఆ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగా కూర్చొని ఈరోజు మీ ముందు మేము మాట్లాడగలుగుతున్నాము అంటే హీరోగా వివి వినాయక్ ఇంట్రడ్యూస్ చేస్తాను 5 years ముందు ప్రామిస్ చేసి ఫస్ట్ పిక్చర్ తోటే మా అబ్బాయిని తెలుగు ప్రేక్షకులకి అందరికీ నచ్చేలాగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ తోటి ఇంట్రడ్యూస్ చేయటం, ఈ రోజున మా అబ్బాయి భవిష్యత్తుని నిర్ణయించి ఒక పెద్ద సక్సెస్ ఇచ్చి ఒక ఆర్టిస్ట్గా నిలబెట్టారంటే మా ఫ్యామిలీ మొత్తం వివి వినాయక్ గారికి రుణపడి ఉంటాం. అలాగే బోయపాటి సీన్ గారు ఈ సినిమా రిలీజ్కు ముందే మా అబ్బాయిని చూసి నచ్చి నేను చేస్తానండి, మీ అబ్బాయిని ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఒక భద్రలాగా ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ తీస్తానని సినిమా రిలీజ్కి ముందే చెప్పడం మాకెంతో హ్యాపీ అనిపించింది. అలాంటి కాంబినేషన్లో ఈరోజు మళ్ళీ సినిమా ఈరోజు పూజ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ మన లాస్ట్ అల్లుడి సీన్కి ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కానివ్వండి, లాస్ట్ పనిచేసిన చోటాకే నాయుడు, ఈ సినిమాకి పనిచేసిన విల్సన్ గారు, ఇంతకుముందు మా బ్యానర్లో తడాక చేశారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రత్నం గారికి వీళ్ళందరికీ ఎమ్మటే మాకు ఒక సినిమా చేస్తున్నందుకు బోయపాటి గారికి థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎవరితో సినిమా చేయాలి అన్న కథ మూలమండి. ఈ కథకి ఈ హీరో యాప్ట్ అనంటే
వెతుక్కుంటూ వెళ్ళి మరి ఆ హీరోని అప్రోచ్ అవ్వడం అనేది ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అండి. సో నా దగ్గర ఉన్న కథకి, నేను అనుకున్న కథకి శ్రీను తను 100కి 100% ఎగ్జాక్ట్లీ యాప్ట్ అని చెప్పి ఆ కథ ఉండబట్టే నేను వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి. అందులో నోడు దాని దగ్గర అసలు కాంప్రమైజ్ ఏమి ఉండదు. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి. ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను కొంచెం బయటకు వచ్చి, అంటే ఫస్ట్ సినిమా చేశానండి నేను భద్ర. ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యాక్షన్ ఎటు దానికి తగ్గట్టు ఉంటుందండి. సో దీనిలో కూడా పూర్తిగా ప్యూర్ లవ్ స్టోరీ అండ్ భద్ర ప్యాటర్న్ ఆఫ్ ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఆ ఫ్యామిలీతో పాటు ఒక లవ్ సక్సెస్ అవ్వాలి అంటే తను తీసుకునే కేర్, దాని మీద దానికి ఏదైనా చిన్న హర్డీలు వస్తే తను ఎదురెళ్ళే విధానానికి ఎమోషన్స్ యాడ్ అయ్యి డెఫినెట్గా ఒక మంచి యాక్షన్ అన్నీ మిక్స్ అయి ఉండే ఒక మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. దీనికి యాదరి చెప్పినట్టు లెజెండ్ టీంకి సంబంధించిన మంచి టెక్నీషియన్స్, అందరూ టాప్ టెక్నీషియన్స్ అని కాదండి, అందరూ ఒక పాజిటివ్ థింకింగ్లో ఉండే టెక్నీషియన్స్. వాళ్ళతోనే కలిసి పనిచేస్తాను ఎప్పుడు నేను. అందుకని అలాంటి వాళ్ళతోనే ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటానండి. విల్సన్ గారు కానీ, అలాగే ఎప్పుడు నాతో పాటు నడిచే మన రత్నం గారు, దీనికి కథా మాటలు ఆయనేనండి. ఆయన కానీ, దేవి గారి గురించి చెప్పనవసరం. నాకు 3 సినిమాలు ఆల్రెడీ 3 సినిమాలు అయిపోయి ఉన్నాయి. ఇది 4వ సినిమా అండి. అలాగే ఎప్పుడు శ్రేయభిలాషి, ప్రతి విషయంలోనూ ఏదున్నా సరే వెళ్ళి దన్నమని, ఆయన ఒక మాట చెప్తే ముందుకు వచ్చి దన్నామని, ఏదైనా సరే మాకు ముందు నిలబడి ఉండే వినాయక్ గారు కానీ, అలాగే ఇక శ్రీని గురించి కానీ, లేదంటే నేను బెల్లంకొండ సురేష్ గారి గురించి కానీ చెప్పనవసరం లేదండి. ఒక మంచి ప్రొడ్యూసర్. బ్రదర్ ఏదైనా బయట బ్యానర్ చేద్దామా లేదంటే మన బ్యానరే చేద్దామని అడిగారండి ఆయన. లేదండి తప్పకుండా మన బ్యానరే చేద్దామండి ఈ సినిమా వరకు. కొంచెం డెఫినెట్లీ బడ్జెట్ కూడా కొంచెం భారీ అవడానికి అవకాశం ఉందండి. అందుకని మీరు చూసుకోండి సార్ అని చెప్తాను. ఎందుకంటే కథ డిమాండ్ చేస్తాండి. నేను వాంటెడ్లీ వెళ్ళి ఫోర్స్కి ఏది పడపాటును కూడా నేను పడినండి. ఇదేంటంటే కథ డిమాండ్ చేస్తే డిమాండ్ ప్రకారం నేను వెళ్ళాలి కాబట్టి ఒకసారి కథ వినండి, విని మీరే చెప్పండి అని చెప్పగానే విని లేదు ఇది నేనే చేస్తేనే కరెక్ట్, నేనే చేస్తానన్నారండి ఆయన. కాబట్టి ఎందుకంటే అన్కాంప్రమైజ్డ్గా చేస్తారు కాబట్టి తప్పకుండా ఒక మంచి సినిమా చేయాలి అని అంటే నాకు చేయి అందించేవాళ్ళు ఉండాలండి. ఆయన ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి ఇది చేయడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక మంచి లవ్ స్టోరీ అండ్ చక్కటి ఫ్యామిలీ. భద్ర లాంటి ఫ్యామిలీ, ఏ ఎమోషన్స్ తగ్గకుండా అండ్ యాక్షన్, ఏ ఎమోషన్స్ తగ్గకుండా నీట్గా ఆడియన్ని చేరుద్ది అని చెప్పి ఆశిస్తున్నాను. దానికి కావాల్సిన నా ప్రయత్నం నేను చేస్తానండి. అక్టోబర్ 2nd హాఫ్ కానీ లేదంటే నవంబర్ 1st వీక్ నుంచి కానీ షూటింగ్కి వెళ్ళిపోతాం. మొత్తం నా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయి ఉందండి. జస్ట్ చిన్న మా ఈ తప్ప మిగతా అంతా రెడీ అయిపోయిందండి. నవంబర్ 1st వీక్ నుంచి షూటింగ్కి వెళ్ళిపోతానండి. బేసిక్గా లవ్ చేసే వాళ్ళకి పేషెన్స్ ఉండాలంటారు. బై మిస్టేక్ నాకు మెంటల్ కూడా ఉంది. నా లవ్ జోలు వచ్చినా దాని నవ్వు జోలు వచ్చినా, నా లవ్ జోలు వచ్చినా దాని నవ్వు జోలు వచ్చినా ఎవరూ మిగలరు. ప్లీజ్ రావద్దు అనేది. మన బోయపాటి గారు సెకండ్ సినిమా చేస్తున్నారని మా అన్నయ్యతోటి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కూడా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుద్దని ఆశిస్తున్నాను. ఈ సినిమా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆర్థర్ విల్సన్ గారు, ఏఎస్ ప్రకాష్ గారికి చాలా థ్యాంక్స్.